సో మీకున్న పొలిటికల్ అంటే ఈ ఈ చరిత్రలో అటువంటి వ్యక్తిని ఫస్ట్ టైం చూడటం మీరు? నేను చూడలేదు, ఐ నెవర్ సీన్ మ్మ్. ద హానెస్ట్ పర్సన్. నేను చూడలేదు. ఉన్నారు, లేరని కాదు. ఆ కాంటెంపరీ సిచ్యువేషన్లో నర్రా ఏదో రాఘవరెడ్డి, బాగా దగ్గరగా సంబంధం ఆయనతో నల్గొండ జిల్లాలో నర్రా రాఘవరెడ్డి గారు ఉండేవాడు. ఆయన పాపం గ్రేట్ మ్యాన్ ఉండే ఆయన. మాకు పేరు జ్ఞాపకం లేదు, రామకృష్ణారెడ్డి గారని ఇక్కడ అప్పట్లో రామన్నపేట ఒక కాన్స్టిట్యున్సీ ఉండేది. రామన్నపేట. ఆయన రామకృష్ణారెడ్డి గారు పేరు ఉండేది. ఆయన కూడా వెరీ హానెస్ట్ మ్యాన్. కమ్యూనిస్టులు ఆ రోజుల్లో నల్గొండలో ఎక్కువ ఉండేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ కరప్షన్ దూరంగా ఉంటారు. వెరీ హానెస్ట్, వెరీ హానెస్ట్. ఆ చరిత్ర అప్పుడు పరిస్థితి వేరే అసలు. ఆ టైంలో మీరు చెప్పే 25 సంవత్సరాల క్రితం రాజకీయ వ్యవస్థలో నిజాయితీకి గుర్తింపు, గౌరవం ఉండేది. ప్రజలు కూడా నిజాయితీ పనులకు ఓట్లు వేసేవాడు. అట్లా కొన్ని పేర్లు ఉన్నాయి, ఇవన్నీ మనం అనడానికి వీల్లేదు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉండేవాడు ఆ రోజుల్లో. పుచ్చలపూడి సుందరరామయ్య గారు ఇలాంటి వాడు. ఇంకా వెనకపోతే అసలు ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు కదండి. భీమిరెడ్డి నరసింహరెడ్డి నల్గొండలో ఉండేవాడు ఎంపీగా. ఆయన కూడా వేలాది ఎకరాలు ఉండేది. మొత్తం అమ్మటం కాదు, పంచిపారేసాడు పేదలకి. ఆ హిస్టరీ, ఆ తరం వేరు అసలు. ఇప్పుడు 1000 ఎకరాలు కూడబెట్టుకుంటే తప్ప ప్రజలు మంచి ఉన్నాయి లాక్కుంటున్నారులేండి. ఇప్పుడు ఉన్నాయి లాక్కుంటున్నారు. మీ భూమి ఎక్కడ ఉన్నాయో అక్కడ ల్యాండ్ మీకుంటే మీరు వాచ్మెన్ పెట్టుకోవాల్సిందే. పెట్టుకో. లేదా పాప మా పాలిటీషియన్ గారు వచ్చి కబ్జా చేసేస్తాడు దాన్ని. అటువంటి పరిస్థితి. ఇల్లు కడుతుంటే వచ్చి వాడు డబ్బులు అడుగుతున్నాడు, సార్ అడుగుతున్నాడు అని అనకూడదు. కానీ హైదరాబాద్ కార్పొరేటర్ డబ్బులు అడుగుతున్నాడు అంటాడు. ఇంకోటి వచ్చాడు, నేను కట్టడం అని కాదు, చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయితే నాకు వచ్చి చెప్తుంటారు, సార్ ఎవరు సార్ కార్పొరేటర్ సార్ మమ్మల్ని ఎదిరిస్తున్నాడు సార్ అంటారు. ఏంట్రా అని ఫోన్ చేసి, ఏదిరా వాడు ఇల్లు పెట్టుకుంటే చందా కాయాలన్నా, నా ఏదో ఖర్చులు ఎదురా అని అంటాడు. అంటే వీడు ₹1,00,00,000 ఖర్చు పెట్టి గెలిచాడు. వాడు చెప్పాడు నాకు, అన్నా నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టి గెలిచిందే, నాకు కొంచెం ఎట్లనే వాడికి మాట చెప్పంటాడు. ఇది పాలిటిక్స్, ఇది పాలిటిక్స్ ఈరోజు. అన్ఫార్చునేట్ అట్లాంటి ఒక, అంటే ఆ జనరేషన్ చూసాం మేము. మాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అట్లాంటి వాళ్ళని చూడడానికి. సో లేరు అట్లాంటి వాళ్ళలో మాధురెడ్డి కూడా అద్భుతమైన వ్యక్తి. రైట్.